హలో అందరికీ, ఎలా ఉన్నారండి? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్ అఫిషియల్ అండి. ఫ్రెండ్స్, మేమైతే ఇక్కడ వచ్చేసి శ్రీశైలం అయితే వెళ్తున్నాం అనమాట. సో చాలా అంటే చాలా సడన్గా ముందు రోజు అనుకున్నాము, నెక్స్ట్ రోజే వెళ్ళిపోయామన్నమాట. అసలు అనుకోలేదు నేను వెళ్తానని అక్కడికి, బట్ వెళ్ళామన్నమాట. సో ఆ వీడియో మీతో షేర్ చేసుకుంటాను అనమాట. సో చాలా డేస్ అయిపోయింది వెళ్ళేసి వచ్చేసి. సో ఇప్పుడైతే అప్లోడ్ చేయడానికైతే వీలైందనమాట. సో మేము వెళ్ళేసి వచ్చేసి ఒక 15 డేస్ అయిందనమాట. సో వీడియో అయితే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాం, బట్ ఎడిట్ చేయడానికి అయితే నాకు వీలు కాలేదన్నమాట. సో ఎడిట్ చేశాను, బట్ వాయిస్ ఇవ్వడానికి కొంచెం ఇబ్బందిగా ఉండింది హెల్త్ ప్రాబ్లం వల్ల. అక్కడ హెవీ రైన్స్ ఉండడం వల్ల, అక్కడ వాటర్ చేంజ్ కావడం వల్ల, కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల నేను ఇంకా వీడియో అయితే అప్లోడ్ చేయలేకపోయాను అనమాట. అంటే వాయిస్ ఇవ్వాలి కదా, సో అందుకనేసి. సో ఇక్కడైతే మేము ఇంకా అనుకోకుండా బయలుదేరిపోయామన్నమాట. ఇంకా అసలు బుక్ అంటే ట్రైన్కో లేకపోతే ఏమైనా స్లీపర్ బస్కి అలా బుక్ చేసుకునేదానికి కూడా మాకు టైం అయితే లేదనమాట. యాక్చువల్లీ చూసామన్నమాట స్లీపర్కి ఏదైనా బుక్ చేసుకుందామంటే, అసలు ఆ టైం మాకు లేదనమాట. సో నార్మల్ బస్కి మేము వెళ్ళిపోయామన్నమాట. అనుకోకుండా బయలుదేరామన్నమాట. నేను అంటే మా ఆయన అనుకున్నారు, సో తన మనసులో అనుకున్నారనమాట వెళ్ళిపోవాల్సిందే అనేసి. ఇంకా అంటే అదేమో అంటారు కదా, శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని. సో అలాగా మాకు ఆ శివుడు వాళ్ళ దగ్గరకు రమ్మనిచ్చుకున్నాడేమో. సో అలా అనుకునేసి ఇంకా దేవుడి దగ్గర కదా అనుకున్నాము, వెళ్ళాలనుకున్నప్పుడైతే వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడైతే ఇంకా బస్సు చూసారా, శ్రీశైలం బస్సు రెడీగా ఉందన్నమాట. మేము వెళ్ళడమే లేటు, రెడీగా ఉంది. అంటే అప్పుడే ఇంకా 5 minutes ఉంది అంతే బస్సు కదలడానికి. సో ఇంకా అలాగొచ్చేసి బస్సు అయితే ఎక్కి కూర్చున్నాం అనమాట. సో రిజర్వేషన్ ఒక 5 seats ఉన్నాయి అంతే. అందులో కూడా మేము రిజర్వేషన్ కూడా చేసుకోలేదన్నమాట. మేము చెప్పాను కదా, స్లీపర్కి అయితే నేను రిజర్వేషన్ చేసుకుందాం అనుకున్నాము, బట్ టైంకి లేదు. అండ్ ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే, స్లీపర్ ఉంది ఆ రోజు నైట్ 1 గంటకు ఉందన్నమాట. సో ఇంక నైట్ 1 గంటకంటే వెళ్ళడానికి సో చిన్న బాబుతో ఇబ్బంది అవుతుంది అనేసి ఇంక సరే ఉన్నదాంతోనే ఇంక వెళ్ళిపోదాం అనేసి వెళ్ళిపోయామన్నమాట. సో ఇంక బాబు అయితే పడుకున్నాడు. సో చూసారు కదా, ఫుల్ అంటే ఫుల్ రెయిన్ అనమాట మేము వెళ్ళేటప్పుడు అనమాట. సో ఆ రోజు చెప్పాను కదా, ఇక్కడ విజయవాడ అంతా మొత్తం హెవీ రెయిన్ ఉంది కదా. సో అదే టైంలోనే వెళ్ళాం మేము కూడా. అక్కడ కూడా చాలా అంటే చాలా వర్షాలు అనమాట. సో ఈ టైంలో వెళ్ళాము, చూడడానికి మాత్రం ప్లేస్ మాత్రం చాలా బాగుంది. ఇంకొచ్చేసి బాబు లేచాక ఇంకా వాడి కోసం అయితే కొన్ని చిప్స్ అవి తీసుకున్నాం అనమాట తినడానికైతే. ఇది వచ్చేసి ఇంకా కర్నూలు అనమాట. ఇంకా బాబుకు చూపించుకుంటూ బాబు ఏడుస్తున్నాడు అనమాట. సో తను బస్సులో ఎక్కడికి వెళ్ళలేదన్నమాట. సో అందుకనేసి కొంచెం ఏడుస్తున్నాడు, ఇంక చాలే దిగేస్తామనేసి. ఇంక బాబుని అలా చూపించుకుంటూ ఆడించుకుంటూ ఇంకా విండో పక్కన ఉంటే అలా చూసుకుంటున్నాడు అనమాట. సో అలాగా చిన్న వీడియో అయితే తీస్తాను. ఇది వచ్చేసి ఇంకా శ్రీశైలం అడవుల్లో ఎంట్రీ అనమాట. సో మొత్తం ఘాట్ రోడ్డేనండి, చాలా చాలా డేంజర్ రోడ్ ఇది. అసలు చాలా భయం వేస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, 1 way మాత్రమే ఉందంట. అంటే వెళ్ళడము రావడం, పైకి వెళ్ళడం కిందకి రావడం ఒక్కటే రోడ్ అనమాట. సో చాలా చాలా డేంజర్ ప్లేస్ అయితే అనేది అయితే చెప్పొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొంచెం రోడ్డు కూడా హెవీ వర్షాల కారణంగా చూసారు కదా. సో చెట్లు మొత్తం అన్ని కొండ చర్యలు కూడా ఇరిగిపోయాయి అనమాట. ఇంకో గుడ్ లక్ ఏంటంటే, మాకు మేము వెళ్ళిన బస్సు ఇంకా 1 or 2 బస్సులు మాత్రమే పైకి వదిలారనమాట. ఎందుకంటే హెవీ రెయిన్ వల్ల ఇంకా కొండ చర్యలు అన్నీ ఇరిగి పడడం వల్ల బస్సులు అయితే వదలలేదు. మా అదృష్టం ఏంటో కానీ ఇంకా మా బస్సు అండ్ నెక్స్ట్ ఒక్కటి బస్సు అంతేనండి, ఇంక స్టాప్ అయిపోయింది. సో మా లక్ అనుకున్నాము. అంత దూరం వెళ్ళి మరి అక్కడ ఇరుక్కపోతే కష్టం కదా. సో చూస్తున్నారు కదా, సో వర్షం అయితే ఫుల్ అండి. అసలు కొండ పై నుంచి వాటర్ రావడము, చాలా చాలా హెవీ రెయిన్. ఇక్కడ వచ్చేసి ఇంకా గిరిజన ప్రాంతం అంటారు కదా అండి. సో ఆ అడవిలో ఒక చిన్న ప్రాంతం అనమాట. సో చాలా చాలా ఆశ్చర్యం వేస్తుంది అనమాట. చిన్న విలేజ్ ఇది. అసలు అంత చుట్టూ అడవిలేనండి. ఆ అడవిల మధ్యలో వీళ్ళు ఎలా ఉంటారు ఏంటో అస్సలు చాలా భయం వేస్తుంది. సో చూసారు కదా, మొత్తం అడవే ఉంది. ఇంకా అది కొంచెం అంటే శ్రీశైలం కిందనే ఏదో డోర్నాలో ఏదో వస్తుంది ప్లేసు, అక్కడ నుంచి స్టార్ట్ అనమాట. అంటే ఘాట్ రోడ్డు కొంచెం డోర్నాలు దాటిన తర్వాత ఘాట్ రోడ్డు వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి శ్రీశైలం మెయిన్ ఎంట్రీ వచ్చేసి ఇంకా చాలా చాలా ఘాట్ రోడ్ అండి. అది కూడా నేనైతే ఇంక వీడియో తీయలేకపోయాను అనమాట. సో అంటే ఫస్ట్ టైం చూస్తున్నాం కదా, చూసి కొద్దిగా ఎంజాయ్ చేయాలనేసి ఇంకా అలా వీడియో కొంచెమే తీసాను అనమాట.
ఇక్కడ వచ్చేసి నైట్ 8 అయింది ఇక్కడ. ఇక బాబుకి స్నాక్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇడ్లీ తీసుకోవడానికి అయితే వెళ్ళారనమాట. బాబుకి ఇంకా 8 అయింది కదా నైట్ అనేసి ఇంకా బాబుతో అలా మాట్లాడుకుంటూ పడుకొని లేచిన తర్వాత తినుకుంటూ ఉన్నాడు అనమాట. సో పర్లేదు, బాగానే ఉన్నాడు బాబు కూడా. అంత ఎక్కువ అయితే అంటే ఎక్కువ పిల్లలు మారం చేస్తారు కదా, అలా ఏం లేదు, బాగున్నాడు అనమాట. ఎప్పుడెప్పుడు బస్సు దిగుదామా అన్నట్టు ఉందన్నమాట మాకు కూడా. సో ఇది వచ్చేసి శ్రీశైలం ఎంట్రీ చూసారు కదా. ఇక్కడ శివలింగం చాలా పెద్దగా ఉంది, బాగుంది. నైట్ అయితే అయిపోయిందనమాట మేము వచ్చేపాటికి. ఇక్కడ శ్రీశైలం ఇక్కడ దిగడానికైతే ఇక నైట్ 9:30 అలా అయిందనమాట. ఇక్కడైతే రూమ్ అయితే తీసుకున్నాం అనమాట. సో రూమ్ తీసేసుకొని ఇంకా రెస్ట్ తీసుకుందాం అనేసి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా రూమ్కి అయితే వచ్చాము, రూమ్ తీసుకున్నాము. రూమ్ బాగానే ఉంది. ఇక రూమ్లో కొంచెం సేపు ఉండి ఇంకా భోజనం చేసుకుందాం అనేసి అయితే వెళ్ళామన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రూమ్కి వచ్చిన తర్వాత బాబు చూడండి ఎలా పడిపోయాడు అనమాట. అంటే బస్సులు మార్నింగ్ 10కి ఎక్కేమో నైట్ 10 అవుతుంది కదా. సో చాలా కష్టం కదా అంతసేపు. ఇక అలా బెడ్ పై నుంచి అయితే ఇంకా అలా ఆడుకుంటున్నాడు అనమాట. ఏడుస్తున్నాడు అనమాట. అంటే తనకేమో అంటే కిందన అంటే బస్సు దిగిన వెంటనే బొమ్మలు అవి ఇవి చూసారనమాట. అవి కావాలని ఏడ్చారు. ఫస్ట్ రూమ్కి వెళ్ళి తర్వాత తీసుకుందాం అనేసి ఇంకా మేము బాబుకి ఏమీ తీసివ్వలేదు. ఇక్కడ వచ్చేసి భోజనానికి అయితే వెళ్ళామన్నమాట. మనకి ఇక్కడ ఫ్రీ భోజనాలు ఉంటాయన్నమాట. సో అదండి, ఇది వచ్చేసి నెక్స్ట్ మార్నింగ్ 6కి ఇది రెడీ అయితే అయిపోయామన్నమాట. సో దర్శనానికి వెళ్దాం అనేసి అక్కడ మొబైల్స్ అయితే అలో లేదు కాబట్టి ఇంకా మొబైల్ ఇక్కడే పెట్టేసి వెళ్తాను కాబట్టి కొంచెం అలా క్లిప్ అయితే తీసాను అనమాట. సో రెడీ అయితే అయిపోయాము. ఇక మార్నింగ్ 4కి అలా వెళ్తే మాత్రం అదేమో అంటారు కదా, లింగ దర్శనం అవుతుందంట. అంటే లోపల గర్భగుడిలోకే వెళ్ళొచ్చు అనమాట. బట్ మాకైతే లేట్ అయిపోయింది. నైటే ఇంకా 11-12 అయిందనమాట పడుకోవడానికి. అందుకనేసి లేట్ అయిపోయింది. ఇక మార్నింగ్ అయితే వెళ్తున్నాం అనమాట. సో ఎంతసేపుకి అవుతుందేమో అనుకుంటే వెళ్ళిపోయాము. మొబైల్స్ అన్నీ ఇక్కడే పెట్టేయమన్నా చెప్పారనమాట. అక్కడే పెట్టడానికి లేదనేసి ఇక మొబైల్స్ అన్నీ ఇక్కడే పెట్టేసి ఇంకా మా ఆయన అయితే రా అని పిలుస్తున్నాడు. టైం అయింది ఇక్కడే, ఇంకా మరి వీడియో తీసుకుంటున్నాం అనేసి అయితే ఇక నేను కొంచెం నాకు యూట్యూబ్ వీడియో కావాలి కాబట్టి ఇంకా తను ఎంత ఏమన్నా కూడా నేను యూట్యూబ్ వీడియో కోసం అయితే వీడియో తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి దర్శనం అయిన తర్వాత దర్శనానికి అయితే వెళ్ళేసి వచ్చామన్నమాట. మా ఆయన పడుకున్నాడు. ఇంకా బాబు చూసారు కదా బొమ్మలన్నీ తెచ్చుకున్నాడు అనమాట. ఇక ఇంతే అండి, దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఒక 1 అవర్ మాత్రం వెయిట్ చేస్తామన్నమాట దర్శనానికి. సో చాలా బాగా అనిపించింది. బట్ ఇంకా మొబైల్ అక్కడ కూడా తీసుకెళ్ళింటే బాగుండు అనిపించింది అనమాట. ఇక మా ఆయన తిని పడుకున్నారు, బాబు కూడా తినేసారనమాట. నేను ఒక్కటైతే టిఫిన్ చేయాలి. ఇక్కడ టిఫిన్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి శ్రీశైలం ప్రాజెక్ట్ డ్యామ్ కూడా చూద్దాం అనేసి అయితే మేమైతే వచ్చామన్నమాట. ఫుల్ వర్షాలు కాబట్టి హెవీ రెయిన్ ఉండడం వల్ల అంటే వాటర్ అయితే ఎక్కువ ఉండడం వల్ల కొంతమంది అంటే కింద వరకు వెళ్ళలేదన్నమాట మేమైతే. ఎందుకంటే బాబు వాటర్ చూస్తే మాత్రం అస్సలు ఉండడనమాట. ఆడుకోవాలంటారు. సో టైం చెప్పలేం కదండి ఎలా అవుతుంది ఏంటో అనేసి మేమైతే సగం వరకు అయితే వెళ్ళేసి మాత్రమే వచ్చేసామన్నమాట. కిందకి వెళ్ళడానికి అయితే బాగుంటుంది, బట్ పైకి మరీ రావడానికైతే చుక్కలు కనపడతాయండి. సో అసలు ఇంకా బాబుని ఎత్తుకొని అది కాక ఇంకా పైకి స్టెప్స్ ఎక్కాలంటే చాలా చాలా కష్టము. ఇంకా అక్కడికి అలాగనే వెళ్ళామన్నమాట. ఇంకా ఈ దగ్గరే అనుకుంటూ వెళ్ళామన్నమాట. కానీ ఇంకా చాలా లాంగ్ ఉందన్నమాట కిందకి, స్టెప్స్ చాలా ఉన్నాయి. సో ఇంకా కావట్లేదులే మన వల్ల అనేసి అయితే ఇంక మేము సగం వరకు అయితే వెళ్ళేసి వచ్చామన్నమాట. బాబు వల్ల ఇంకా మధ్యలోనే వెనక్కైతే వచ్చేసామన్నమాట. ఇంకా కింద కూడా ఏముండదండి, ఫుల్ వాటర్ ఉంటాయంట. ఇంకా అక్కడ స్నానాలు చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా దీపాలు అవి అయితే వదులుతారనమాట. సో అంతే కదా అనేసుకుని ఇంకా వచ్చేసామన్నమాట మధ్యాహ్నం నుంచే. సో చూసారు కదా, ఇదైతే శ్రీశైలం ప్రాజెక్ట్ డ్యాము. ఇక మొత్తం అడవి ఉంది. సో ఇంకా అక్కడికేనండి మా ఆయన అక్కడ కనపడుతున్నారు కదా. సో అక్కడి వరకు అయితే వెళ్ళేసి ఇంకా రిటర్న్ అయితే వచ్చేసాం. మొత్తం ఇది వచ్చేసి శ్రీశైలం రిజర్వాయర్ అండి. సో ఇది ఇంకా నెక్స్ట్ ఇంకా ఇంటికైతే వెళ్ళేద్దాం అనేసి ఇంకా వచ్చేస్తున్నాం అనమాట. సో వచ్చేటప్పుడు ఇది వచ్చేసి నల్లమల ఫారెస్ట్ అండి. చాలా అంటే చాలా బాగుంది కదా వ్యూ చూడడానికి. ఇది ఈవినింగ్ 4 ఆ టైంలో తీసినా కూడా సో ఇలా ఉందన్నమాట మంచు అనేది అయితే. సో వర్షం కూడా ఎక్కువ రావడం వల్ల ఇలా అయితే ఉందన్నమాట. సో చాలా చాలా బాగుంది క్లైమేట్ అయితే. సో
ఇదండి శ్రీశైలానికి అనుకోకుండా బయలుదేరాము, వచ్చేసామన్నమాట. సో శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అనడానికి అయితే ఇదైతే నిదర్శనం అనమాట. సో ఎందుకంటే మేమైతే అస్సలు కల్లో కూడా అనుకోలేదు వెళ్తామని. సో ఇది ఫ్రెండ్స్, నా వీడియో అయితే నచ్చినట్లయితే లైక్